జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక సత్యవంత వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు వాళ్ళు. మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికారంలో అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిర్రో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి ఉన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? వాళ్ళ రేపు మీరు పోయి స్కూళ్ళలో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులను చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలను చంపేసాడు, ఇగో ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయద్దు, ప్రజాస్వామ్యం మాకు నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతో విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన వేసిండో రేవంత్ గారు చెప్పాలి. ఇవాళ ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏం బోధించబడ్డారు పాఠ్యాంశాలు? స్వామి వివేకానంద వద్దు, వీర సావర్కర్ వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే వద్దు, ఇవ్వ నేర్పడ్డారు. కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్ కు భయపడి, నక్సల్స్ లేనే ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్లు ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచే ఉద్యమం స్టార్ట్ చేయాలి. అన్న బట్టి కూర్చుంటే ఒక్కసారి గుర్తుంచుకోండి, మనం పుట్టడము చావడం అనేది రాతది, కానీ పుట్టినాక ప్రతి వ్యక్తి ఒక సంచలనం ఉండాలన్న. మనం చచ్చిపోయినాక ఏం చేస్తారన్నా? 11 రోజులు దావతులు చేసుకుంటారు. చచ్చిపోయిన పేరు మీద ఆ 11 రోజులు చాలా మంచోడా, అబ్బా ఇట్లనా అట్లా అంటారు, దావతులు చేసుకుంటారు. 11వ రోజు తర్వాత మళ్ళీ గుర్తుంచుకుంటూ ఒట్టిగా పండుగ, కొంతమందికి అదే పండుగ. కానీ నిత్య జీవితము స్ఫూర్తిదాయకంగా ఉంటే మనం వివేకానంద గురించి చెప్పుకుంటాం, నరేంద్ర మోడీ గారిని చెప్పుకుంటాం, ఇంకా వీర సావర్కర్ చెప్పుకుంటాం, అంబేద్కర్ చెప్పుకుంటాం. మనం ఇవాళ మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు? సమాజం మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు? ఇవాళ విగ్రహాలు చౌరస్తాలో పెట్టి దండలేయడము, శ్రద్ధాంజలి ఘటించడము, జయంతి కార్యక్రమం చేయడం ముఖ్యం కాదు. మన విగ్రహాలు కూడా చౌరస్తాలో పెట్టాలి. భవిష్యత్తులో మన విగ్రహాలు పెట్టి మన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా రేపు పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసే జీవితాన్ని గడపాలి మనం. అటువంటి జీవితం గొప్పది. అటువంటి జీవితం ఏమంటే ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి, ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి. ఇక తపస్సులో సభ్యత్వం తీసుకోవడం మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నాం, మన తపస్సు కోసం ఏం చేయగలుగుతాం? మనం అది పక్క పెట్టి భయపడే ప్రయత్నం చేస్తారు. మనం నా ఉద్యోగాలు లేకుండా ఎమ్మెల్యేలు అవుతారు మీరు. చలో ఎవరికైతే తపస్సు కోసం కొట్లాడతారు కదా, ఎవరికైనా ఉద్యోగం పోతే వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరికి ఖాళీ పెట్టాం అన్న. నెక్స్ట్ వీక్ వచ్చేది మన ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి. ఏం చేస్తా కూడా ఇక్కడికి వచ్చేది మన ప్రభుత్వమే. ఆల్రెడీ వాతావరణం వచ్చేసింది, 7 గల వాతావరణం వచ్చేసింది. ఏంటంటే 80% తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది వాతావరణం వచ్చేసింది. దానికి నిలువెత్తు నిదర్శనం